అప్పుడు హరికృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు కదండి, జూనియర్ ఎన్టీఆర్. అవును. ఎలా ఉండేవాడండి ఎన్టీ రామారావు గారితో? ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్. చిన్న పిల్లగాడు. వాళ్ళ అమ్మ వంటలు వండి పంపిస్తుండే. ఆ వంటలు తీసుకొని వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటోలోనే స్కూల్ పోతుండే, ఆటోలోనే వస్తుండే. ఎక్కడ పోవాలన్నా ఆటోలోనే. ఆటోలో వస్తుంటే సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే. అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే. శంకర్ మఠ్ ఆడ ఇంటికాడ ఆపాలి. ఆపితే ఈయన దిగుతుండే. రచన పోయిందా, ఇల్లు టర్న్ అయిందా? టర్న్ అయింది సార్, పద. అట్లా రోజు వారంలో 2-3 సార్లు వస్తుండే ట్రిపుల్. ఆయన భోజనం తీసుకొని వస్తుండే, చికెన్ మటన్ ఈయనకి ఇష్టమున్నాయి తీసుకొని వస్తుండే. అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ అది జూనియర్ ఎన్టీ రామారావు వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా తయారు చేస్తుంటే సార్ తింటుండే, ఇష్టంతో తింటుండే. ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు, కల్పించిండు. ఏడిచింది. ఓకే అమ్మా ఓకే అన్నాడు. మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం. నేను, కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు. హరిబాబు తీసుకుపోయిండు, కూర్చోబెట్టిండు. మాకు చాయ్ తెప్పించి చాయ్ పెట్టించి చాయ్ తాగినాం. చాలా మంచి ఆమె ఉండే అమ్మాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళదండం పెట్టడం, కాళ్ళదండం పెడుతుండే, మంచిగా ఉంటుండే. అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయిండు. లాస్ట్ కు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నది. ఈయన భరతనాట్యం ప్రోగ్రామ్ జూనియర్ ఎన్టీఆర్ది. సార్ కు మేకప్ వేస్తే ఆయన ముత్తు ఇంకా తమిళ్లోనే మాట్లాడతాడు వాళ్ళతో. తమిళ్లో మాట్లాడి ఆయనకి మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చి చూపెట్టిండు. చూస్తే బ్రష్ వేయాలి, మళ్ళా టచింగ్ చేసిండు. జూనియర్ ఎన్టీఆర్ టచ్ చేసి పోరా మన్మడా కప్పు కొట్టుకొని రా. అది నిజంగానే కప్పు కొట్టుకొచ్చింది సార్. అంటే అక్కడ ఆశీర్వదించింది ఎవరు అనుకున్నారు మరి? ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దైవశక్తి ఉందిలేండి ఆయన దగ్గర. అయితే చెప్తున్నా, కొట్టుకొస్తాడు, కొట్టుకొచ్చి ఉరుక్కుంటూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ చల్లగా బతుకురా నాన్న అన్నాడు. అయితే అప్పుడే 2-3 సార్లు నేను పట్టుకున్నా. సార్ డైలాగ్ చెప్పాలనా, తాతకు చెప్పాలనా? సార్ డైలాగ్ చెప్తుండే సార్ ఆడు. ఎన్టీ రామారావు డైలాగ్ మొత్తం చెప్పేస్తుండే. నాకు యాద లేదు, డైలాగ్స్ మొత్తం చెప్తుండే. అంతా అంటే జ్ఞాపక శక్తి ఉన్నది. నేను ఇటు పైకి వస్తాడు అని నేనే అనుకున్నా. అది మనకు శక్తి ఉన్నది. సేమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారు ఉంటారు. సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్. వాళ్ళు హైట్ తగ్గుంది అంతే. హైట్ తగ్గనే అంతే. కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీ రామారావు అవుతుండే. అవును. అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ చూసి సంతోషించేవాడు మాట. ఆయన లైక్ చేస్తుండే, చాలా ఇష్టపడుతుండే. నా పేరు లిప్తావు రా పోరా అంటుండే. ఇక బాలకృష్ణతో ఎప్పుడు ఎలా ఉండేవారండి? బాలకృష్ణతో అంత మంచిగా ఉంటుండే గాని కొద్దిగా బ్యాడ్. వచ్చిన వాళ్ళతో కలవడు బాలకృష్ణ గారు. ఒకసారి ఒక 2 లారీల మంది వచ్చారు. సార్ పండుకునే టైం అప్పుడు, మధ్యాహ్నం పూట 1 గంటన్నర బంటాడు. ఇక ఈ జనం మూత గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే, బాలయ్య బాబు ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు అది ఇది. ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు. వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నదంటాడు ఆయన. ఎవరు? ఎన్టీ రామారావు గారు. అభిమానులతోనే మన లైఫ్ రా. సరే నేను పిలుస్తా ఉండు అని ఫోన్ చేసి తిట్టిండు. మొదలు ఇంటికి రా అన్నాడు. ఇంటికి ఉరుకొచ్చేసిండు. అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే వాళ్ళు సంతోషపడ్డారు, వెళ్ళిపోయారు. తిట్టిండు. వాళ్ళతోనే లైఫ్ ఉందిరా, అభిమానులతో. వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్. నువ్వు వాళ్ళని తాగిపోతాడు పండుకున్నావు, నాకు చెప్తున్నావా నువ్వు? జాగ్రత్త, ఇప్పటి అట్లా చేయదు. అంటే అభిమానులతో కలవాలి. వచ్చిన వాళ్ళతో అందరితో కలవు, ఎవరిని వదలటం అయినా